అనుభవంలోనికి నువ్వు వస్తే ఆశీర్వాదము ప్రారంభం అవుతుంది. జాగ్రత్తగా పట్టుకోవాలి వాక్యాన్ని. నీకు ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలనంటే మొట్టమొదటి మెట్టు ఏమిటయ్యానంటే వినే అనుభవంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆమె మొట్టమొదట విన్నది బెత్లెహేము నగరంలోనే ఉన్నది. కానీ అక్కడ లేఖనం ఏమిటయ్యానంటే మోయాబీలతో మీరు కలవకూడదు, మోయాబీలతో స్నేహము కానీ, మోయాబీలతో సంబంధము కానీ, మోయాబీల దగ్గరికి వెళ్ళడం కానీ నువ్వు చేయకూడదని ఆ యొక్క నయోమికి తెలుసు. కానీ మాటను అతిక్రమించింది. విన్నది మొదట, కుటుంబం చాలా సంతోషముగా ఉన్నది, పిల్లలు కలిగి ఉన్నారు, ఆ యొక్క భర్తను కలిగి ఉన్నది. కానీ వినడంలో లోపము. విన్నది కొంతకాలం అయిపోయిన తర్వాత ఆజ్ఞను అతిక్రమించింది. ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క మోయాబు దేశంలోనికి వెళ్ళిపోవడం వల్ల ఆమె జీవితంలో ఆశీర్వాదము ఒకటి కోల్పోతూ వస్తుంది. ఈరోజు నువ్వు ఆశీర్వాదము పొందుకునే విధముగా ఉన్నావా, ఆశీర్వాదాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నావా? జాగ్రత్తగా నీకు నువ్వు పరిశీలించుకోవాలి, నాకు నేను పరిశీలించుకోవాలి. నువ్వు పొందుకునే విధముగా ఉన్నావు అని అంటే దేవుని వాక్యము వింటూ ఉన్నావు. నువ్వు కోల్పోయే విధముగా నువ్వు ఉంటూ ఉన్నావు అని అంటే నువ్వు వాక్యాన్ని వినలేని స్థితిలో ఉంటూ ఉన్నావు. ఇక్కడ ఏమీ కోల్పోయింది? మొదట భర్తని కోల్పోయింది, తర్వాత 2 పిల్లల్నే కోల్పోయింది, జీవితాన్నే కోల్పోయింది. ఈరోజు నువ్వు పిల్లలను కోల్పోతూ ఉన్నావా, నీ భర్తను కోల్పోతూ ఉన్నావా, శాంతి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నావా, నీ ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నావా? గల కారణము ఒకటి, ఆయన ఆశీర్వదించే దేవుడే, ఆయన దీవించే దేవుడే. కానీ నువ్వు నేను ఏమి చేస్తామనంటే వినే అనుభవంలోంచి మనము బయటికి వెళ్ళిపోతూ ఉన్నా. బయటికి వెళ్ళిపోతే వినకుండా నీకు ఆశీర్వాదం ఉండదు, నీకు కంచె ఉండదు, ఆయన రక్తము నీ చుట్టూ ఉండదు, నీ తల మీద ఆయన ఆశీర్వాదము ఉండదు.